ఉత్తరం ఉప్పు మీదుండే, దక్షిణం దంచి కొట్టిండే, తూర్పు తుక్కురెపిండే, పడమర పక్క వేసి పైకి 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 రమ్మందే. వాస్తు బాగుండే, వాస్తు బాగుండే, కాస్త 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 దోస్తు కమ్మందే. టోటల్గా వాస్తు బాగుండే, వాస్తు బాగుండే, కాస్త 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 దోస్తు కమ్మందే. ఉత్తరం ఉప్పు మీదుండే, దక్షిణం దంచి కొట్టిండే, తూర్పు తుక్కురెపిండే, పడమర పక్క వేసి పైకి 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 రమ్మందే. వాస్తు బాగుండే, వాస్తు బాగుండే, కాస్త 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 దోస్తు కమ్మందే. టోటల్గా వాస్తు బాగుండే, వాస్తు బాగుండే, కాస్త 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 దోస్తు కమ్మందే. మల్లె పూలే చాలు, క్లాసు మొగడొద్దు నాకు, మాసు మొగడే ముద్దు, మాసు మొగడే ముద్దు, ముద్దు వాడి రచ్చరగడే ముద్దు. అత్తిలి చిరబర మాసు రాజా, చిత్తడి చిత చిత బాండు బాజా, పడికిప్పుడు మోగించే రాజా. అత్తరు గుమ గుమ పూత రోజా, నెత్తురు సలసల సోకు తాజా, తీయని దిప్పలు తీరుస్తాజా. చల్ చింత చింత జాలి సవారీ తయారుగుందే పోర్రే. అరరే 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 అరరే. అత్తిలి చిరబర మాసు రాజా, చిత్తడి చిత చిత బాండు బాజా, ఇప్పటికిప్పుడు మోగించే రాజా. రాసిలగా 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 తగేగా నువ్వేగా గిల్గేగా. చక్కటి మెడ్లీతో బాగా ఎంటర్టైన్ చేశారు శోభన్ అండ్ డాన్స్ ట్రూప్. మీరు ఎంజాయ్ చేయలేదా? ఏమో నాకు అనిపించట్లేదు, సరిపోదండి. సో వాళ్ళకి చెప్పట్లే, వాళ్ళు మళ్ళీ స్టేజ్ పైన వచ్చి ఇంత యాక్టివ్గా ఎంత ఎనర్జెటిక్గా పర్ఫామ్ చేయాలి అంటే మీకు చెప్పట్లే వాళ్ళకి కావాల్సింది. మరి ఒక్కసారి ఈ మెడ్లీకి గట్టిగా చప్పట్లు కొట్టేద్దాం. సో ఇలాంటి ఎంటర్టైన్మెంట్ మనకి ప్రోగ్రామ్ ఎండింగ్ వరకు ఉంది. మరి ఈ ఎంటర్టైన్మెంట్ని మీరు చూడాలి, మిస్ అవ్వద్దు అంటే అలాగే కూర్చోవాలి, అలాగే ఎంజాయ్ చేస్తూ ఉండాలంటే మేము కూడా మంచి మంచి ఎంటర్టైన్మెంట్ మీకు అందిస్తాం. చాలా ఉన్నాయి, మంచి మంచి సెలబ్రిటీస్ రాబోతున్నారు అండ్ మన చీఫ్ గెస్ట్ కూడా రాబోతున్నారు. మీ అందరికీ తెలుసు మనం ఇక్కడ ఎందుకున్నాం అనేది, రైట్? ఈరోజు ప్రతిభా గ్రూప్ 5th యానివర్సరీ. ఇప్పటివరకు ప్రతిభా గ్రూప్ ఈ మెడ్లీలో ఎన్ని సాంగ్స్ ఉన్నాయో, ప్రతిభా గ్రూప్ అంటేనే అందులో రకరకాల బిజినెస్లు ఉన్నాయండి. సో ఆ మేలు కలయికే ప్రతిభా గ్రూప్ అనేది. సో వీళ్ళకి అత్యాశ ఎక్కువ, ఇంతటితో చాలదనమాట, ఇంకా సంథింగ్ ఏదో చేయాలి, ఇంకా ఏదో చేయాలి అనే ఉద్దేశంతో ఇంకా బోల్డ్ని స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ ఈరోజు ప్రతిభా చిట్ ఫండ్స్ ఓపెన్ చేయబోతున్నారు అండ్ అలాగే హోమియోపతి లోగో లాంచ్ కూడా చేయబోతున్నారు అండ్ పబ్లిక్ ఇష్యూ 70 crores డిబెంచర్ ఇష్యూ చేయబోతున్నారు. ఈ బ్రోచర్ లాంచింగ్ కూడా ఈరోజు. నేను మీకు ప్రామిస్ చేశాను ప్రోగ్రామ్ స్టార్టింగ్లోనే బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది అనేసి. సో ఈ మెడ్లే తర్వాత ఇప్పుడు ఒక మంచి ఫైర్ డ్యాన్స్ చూద్దామా? పిల్లలు పెద్దలు అందరూ ఫైర్ డ్యాన్స్ అంటే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ప్రతిభా గ్రూప్ బిజినెస్ లాగానే ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు, పిల్లలు పెద్దలు. సో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇప్పుడు ఒక మంచి ఫైర్ డ్యాన్స్ రాబోతుంది. మరి మీలో ఎంత ఫైర్ ఉందో చూపిస్తేనే ఆ ఫైర్ డ్యాన్స్ ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ చేయబోతాం. మేము సరిపోదంటండి, ఆ ఫైర్ సరిపోదంట. లేదు,
ఈ ఫైర్ సరిపోదు, ఆ ఫైర్ రావాలంటే దానికి ఈ ఫైర్ సరిపోదు నిజంగా. అది అలా ఉండాలి. సో మళ్ళీ ఇప్పుడు ఒక మంచి ఫైర్ డాన్స్తో శోభన్ డాన్స్ ట్రూప్ మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ శోభన్ డాన్స్ ట్రూప్. సూపర్ సూపర్ సూపర్. చూస్తుంటే చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది ఇది. అండ్ కొంతమంది ఈజీగా చేయొచ్చు అనుకుంటారు. బట్ బీ కేర్ఫుల్, ఇది చేయాలి అంటే చాలా ప్రాక్టీస్ ఉండాలి. పిల్లలు ఎవరు పెద్దలు కూడా ఈవెన్ ట్రై చేయొద్దు, ఎంతో ప్రాక్టీస్ ఉంటే కనుక. బట్ చాలా చాలా బాగా చేశారు శోభన్ డాన్స్ ట్రూప్ వారు. వెరీ నైస్, ఎక్సలెంట్. అండ్ ప్రతిభా గ్రూప్ని బ్లెస్ చేయడానికి కొంతమంది చీఫ్ గెస్ట్ ఇక్కడ విచ్చేశారండి. మరి వాళ్ళు ఎంఎస్ ప్రభాకర్ రావు గారు, ఎమ్మెల్సీ చైర్మన్ ఎథిక్స్ కమిటీ ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్, అండ్ సిహెచ్ బాలరాజు గారు పిసిసి సెక్రటరీ, అండ్ శ్రీ డాక్టర్ మొగులపల్లి ఉపేంద్ర గారు స్టేట్ జాయింట్ సెక్రటరీ ఏపీ యూత్ కాంగ్రెస్, స్టేట్ కన్వీనర్ పొలిటికల్ కమిటీ ఏపీ ఆర్య వైశ్య మహాసభ. సో వీళ్ళకి కూడా హార్టీ వెల్కమ్ చెప్తూ గట్టిగా చప్పట్లు కొట్టేద్దాం మనం. హార్టీ వెల్కమ్ ఎవ్రీవన్. కొన్ని క్లాసికల్ డ్యాన్స్లు అయిపోయాయి, ఒక ఏవి చూసాము, అండ్ ఫైర్ డాన్స్ చూసాము, మంచి మెడ్లే కూడా చూసామండి. ఇప్పుడు ఎంత ఎంటర్టైన్మెంట్ కావాలి అని అనుకుంటే, మనం ఎప్పుడైనా ఇంట్లో కూర్చొని అలా బోరు కొడుతూ ఉంటే మనకి ఎంటర్టైన్మెంట్ ఏదైనా జోక్స్ చెప్తున్నా, జోక్స్ వింటే కానీ, జోక్స్ చూస్తే కానీ కొంచెం మనసు ప్రశాంతత ఉంటుంది. సో అందుకే మ్యాక్సిమం ఆ ప్రశాంతత అనేది ఆర్టిస్టులు మనకు ప్రొవైడ్ చేస్తుంటారు. స్పెషల్లీ మన కమెడియన్స్ టీవీల్లో, సినిమాల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్తో మనల్ని కడుపుబ్బా నవ్వించే కొంతమంది కమెడియన్స్ మనందరికీ సుపరిచితులు, మన హార్ట్ ఫేవరెట్స్ ఇక్కడికి రాబోతున్నారు. మరి వీళ్ళు రావాలి అంటే ఏం చేయాలి? జనరల్గా వాళ్ళ కామెడీ మనం చూసినప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మనం నవ్వేస్తాం, చప్పట్లు కొట్టేస్తాం. వీళ్ళకి స్పెషల్గా పరిచయాలే అవసరం లేదండి. వాళ్ళని చూడగానే ఆటోమేటిక్గా ఆ స్మైల్ అనేది మన ఫేస్లో కనిపిస్తూ ఉంటుంది. సో అదే స్మైల్తో, గట్టిగా చప్పట్లతో మరి వాళ్ళకి హార్టీ వెల్కమ్ చెప్పేద్దాం. మీ చప్పట్లతోనే వాళ్ళకి వెల్కమ్ చెప్పాలి కాబట్టి గట్టిగా సరిపోదు. వాళ్ళు అంటున్నారు మేము పర్ఫామ్ చేసే ఆర్టిస్ట్లో ఒక్కరికే ఈ చప్పట్లు సరిపోతాయి, మరి అంతమంది రావాలి అంటే ఈ చప్పట్లు మాత్రం సరిపోవు అంటున్నారండి. కమాన్, మీ చప్పట్లో ఒకరే వస్తారు. సో ఒక మంచి కామెడీ స్కిట్ ప్లే చేయడానికి
మనకందరికీ సుపరిచితులు, పరిచయం అవసరం లేదు అన్నాను. మరి వాళ్ళు రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, మా అన్నగారు స్వర్గీయ రాజుబాబు గారు ఎన్నో వందల పిక్చర్లు చేసి మీ అందరికీ దగ్గరై మీ మనసులో స్థిరంగా ఉండిపోయిన రాజుబాబు గారు. నా పేరు చిట్టిబాబు, మా తమ్ముడు అనంతు. నాకేంటంటే ఎప్పుడైనా సరే నాకు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు చిన్న సెంటిమెంట్ అంటారో, అది ఏమన్నా స్వార్థం అంటారో తెలీదు, చేతులు ఉన్న వాళ్ళందరూ తప్పట్లో కొలితేనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తా. థ్యాంక్ యూ. ఈ ప్రతిభ గ్రూప్ శ్రీధర్ గారు, వాళ్ళ ఫ్యామిలీ ఎన్నో గ్రూప్స్ ఆఫ్ పెట్టి అన్నీ సక్సెస్ అయ్యి ఇంకా ఎన్నెన్నో చేయాలని ఇవాళ ఒక చిట్ ఫండ్ కానీ హోమియోపతి దాంట్లో కానీ కొత్త గ్రూప్ స్టార్ట్ చేసి దాని విధంగా మిమ్మల్ని అందరినీ పిలిచి మమ్మల్ని కూడా సరదాగా నవ్వించడానికి మమ్మల్ని అందరినీ పిలిచారు. ఫస్ట్ మనకి కామెడీ అంటే నవ్వు అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఆ రేలం గారు. ఆ రేలం గారిని మర్చిపోకుండా ఆయన్ని చూస్తేనే జూనియర్ రేలంగి అనిపిస్తుంది. ఆ జూనియర్ రేలంగి గారిని ఒక మాట స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే అసలు కనపడగానే నవ్వొస్తుంది. ఒక కితకితలు అనే పిక్చర్ తోటి నిజంగా కితకితలు పెట్టింది మీ అందరినీ. ఆ కితకలి హీరోయిన్ గీతా సింగ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఎన్నో చిరంజీవి గారితో పెద్ద హీరోస్ తోటి సిస్టర్ వేషం వేసి ఎంతో పేరు తెచ్చుకున్న ముద్దుల గుమ్మ మా పింకీని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అది కాకుండా ఇందాక మనం రేలం గారిని గుర్తుపెట్టుకున్నాం. ఒక సినిమా ఇండస్ట్రీ అంటే కొన్ని పిల్లర్స్, ఒక రామారావు గారు, ఓ నాగేశ్వరరావు గారు, ఘంటసాల గారు, ఓ ఎస్వి రంగారావు గారు, ఒక రేలం గారు, అవి పిల్లర్స్, సినిమాకి పునాదులు. నిజంగా సినిమా అంటే అవే గుర్తొస్తాయి. అలాగే సూర్యకాంతం గారు కూడా ఆవిడికి ఆల్టర్నేటివ్ ఆర్టిస్ట్ ఇప్పటిదాకా రాలేదు. కానీ అలాంటి సూర్యకాంతం గారు వేషాలు వేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్న సీరియల్స్లోనూ ఆవిడ శైలజ గారు. అనంత్ గారు కూడా మా తమ్ముడు ఒక 5-10 మినిట్స్లో ఇక్కడికి వస్తాడు. ఇప్పుడు ఏంటంటే మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి ట్రై చేస్తాం. నవ్వుకోండి. ఎప్పుడైనా సరే మా అన్నయ్య గారు చెప్పేవారు, ఆంధ్ర బ్యాంకే ఆరోగ్యం. డబ్బు మాత్రం మనకు కూడా రాదు. ప్రతి మనిషి 80, 90, 70, 60, 100 తర్వాత పోక తప్పదు. మనందరం చచ్చేంత వరకు చచ్చినట్టు బతుకుతున్నాం. ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఏ న్యాచురల్ డెత్. అందుకోసం మనం ఉన్నంతకాలం నవ్వుకుందాం, ఆరోగ్యంగా ఉందాం. డబ్బు కంటే ఆరోగ్యం బాగా చూసుకోండి. అందుకోసం మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఉన్నంతకాలం ఆ 80 ఏళ్ళు 90 ఏళ్ళు సాధ్యమైనంత వరకు దానం చేయండి, ధర్మం చేయండి, మంచి పనులు చేయండి, ఆరోగ్యంగా ఉండండి, నవ్వుకోండి. అందుకనే మేమందరం మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి ట్రై చేస్తాం. మనసారా నవ్వుకోండి, ఆరోగ్యాన్ని పెంచుకోండి. మీరందరూ మమ్మల్ని అందరినీ దీవించండి ప్లీజ్. అలాగే మా అందరి తరఫున నేను నమ్మిన ఆ బాబాని పాదాల పట్టుకు వేడుకుంటున్నాను. ఈ ప్రతిభ గ్రూప్ ఇది 5వ యానివర్సరీ. ఇంకా ఎన్నెన్నో మంచి పనులు చేసుకుని ఎన్ని యానివర్సరీలో చేసుకోవాలని ఆ బాబాని పాదాల పట్టుకు వేడుకుంటాం. ఆల్ ది బెస్ట్ ప్రతిభ గ్రూప్ సభ్యులందరికీ. ఇప్పుడు సరదాగా నవ్వుకుందాం. మీరందరూ రెడీయా? వెయిటింగ్. ఓకే.
రావణాసుడు సీత. ఆ రావణాసుడిని చూసాం, ఆ సీతను చూసాం. కానీ ఈ కలియుగ రావణాసుడిని, ఈ కలియుగ సీతని చూడండి. రావణాసుడిగా నేను, సీతగా చిన్న సీతగా, సన్న సీతగా, నాజూకు సీతగా మా శైలజ. బహతీ భిక్షాం దేహి, బహతీ భిక్షాం దేహి, బహతీ భిక్షాం దేహి, దీర్ఘ సుమంగళీ భవ. రావణాసుండ బహతీ భిక్షాం దేహి. ఏమిటి గీత దాటి భిక్ష వేయవా? నువ్వు గీత దాటి భిక్ష వేయపోతే నిన్ను శపిస్తాను. నువ్వు కుక్కవా నక్కవా అయిపోతావు. బహతీ భిక్షాం దేహి. నన్ను బిచ్చుకుని అనుకున్నావు కదూ? కాదు, రావణాసుని రా. నువ్వెందుకు నవ్వుతున్నావు? నాను సీతను కాదండి, ఆ? ఆరింట్లో పని మనిషిని. ఆ? నన్ను ఎత్తువో అమ్మో! ఎత్తువో. అమ్మో! అమ్మో! ఇలాగే ఉంటుంది. తెలివి ఒకరికి సొత్తు కాదు, తనకు మించిన వాళ్ళు ఉంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు జూనియర్ రాలం గారు, శైలజ గారు, గీతా సింగ్, పింకీ బ్యాంక్ లోన్స్ అదేదో చూద్దాం. సార్ ఉన్నారు, బాబు గారు బాగున్నారా? నమస్కారం. బాగున్నారు. ఆయ్ బాబాయ్, నమస్కారం. కంగారు పెట్టకండి. ఏదో పీస్ఫుల్ గా బ్యాంక్ మేనేజర్ ఉద్యోగం చేసుకుంటున్నాను. మీరు ఇలా దాడి చేశారు అనుకో, ఎవరో తెలియకుండా. నమస్కారం. 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 అదే చెప్పారు కదా, పీస్ఫుల్ గా దండం పెట్టండి. పెట్టో బాగుంది. ఎవరమ్మా? కాళ్ళకి దండం పెట్టే, కాళ్ళకి దండం పెట్టే. మంచిది. ఉండమ్మా. మీరంతా ఎవరు? అదే బాబు గారు, ఆ. కిందటి ఏడాది మాకు లోన్లు ఇచ్చినారు. పటాన్ చెరువు సిస్టర్స్. అంటే మన బ్యాంకులో చాలా మందికి ఇస్తుంటాం లోన్స్. ఎన్నని గుర్తుపెట్టుకుంటాను నేను. అదేంటి బాబు గారు, నా అస్తవాసి మంచిది, నేను ఇచ్చిన లోన్తో మీరు బాగా పెద్దగా వృద్ధిలోకి వస్తారు అని చెప్పారు. ఓహో, అప్పుడు సన్నగా ఉండేవాళ్ళం బాబు 3 గారు. లోన్స్ ఇచ్చాను. ఆయ్. ఆ? ఆయ్. మీకేనా? ఆ. చాలా సంతోషం అమ్మా. మీలో నీకు ఇచ్చాను కదా, అవును అవునండి. బాబు లోన్ గారు. ఇచ్చాను కదా. అవునండి. ఆ లోన్తో ఏం చేస్తున్నావు అమ్మా? నేనండి ఆ. పూల వ్యాపారం చేస్తున్నానండి. ఏం పూలు? గులాబీ పూలు, మల్లె పూలు, చామంతి పూలు, అన్ని రకాల పువ్వులండి. అన్ని రకాల పూలు. అవునండి. చాలా బాగుంది. Very తోటంతా good. పువ్వులతో కలకల్లాడిపోతుందండి. ఆ. ఏ మాటకు ఆ మాట చెప్పాలండి. ఆ. ప్రతి పువ్వుల్లో ఆ. తమరి ముఖమే చూసుకుంటున్నానండి. ఆ. అవునండి. చాలా సంతోషం అమ్మా. థ్యాంక్ యూ అండి. నువ్వే వ్యాపారం చేస్తున్నావా? నేనా బాబు గారు? ఆ. తప్పకవే, ఆ. విగ్రహాల వ్యాపారం చేస్తున్నానండి. ఏ విగ్రహాలు? దేవుడి విగ్రహాలు బాబు. ఆ. ఆయ్. పుణ్యం పురుషార్థం రెండూ కలిసి వస్తాయి. దేవుడి విగ్రహాలు తయారు చేయడమే కాదండి, ఆ. ఫారెన్ కి ఎక్స్పోజింగ్ చేసేస్తున్నానండి. ఎక్స్పోజింగ్ అనకూడదమ్మా, హాయ్. చాలా తప్పుడు మాట అది. ఆ, ఎగుమతి చేస్తున్నానని చెప్పు, తెలుగులో చెప్పు. అదే చేస్తున్నాను అదే బాబు. అదే 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 మీరు బ్యాంక్ మేనేజర్ కదా, కూర్చుంది ఇంగ్లీష్ లో చెప్దామని. అక్కర్లేదులే, తెలుగులో కూడా అర్థం అవుతుంది నాకు. బాబు గారు, ఆ. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి. ఆ. ప్రతి దేవుడి విగ్రహం తయారు చేసేటప్పుడు ఆ. తమరి మొహాన్నే చూసుకుంటానండి అయ్యా. ఆ. అక్క హాయ్ బాబాయ్. సెన్సిటివ్ ఏమోనే. సెన్సిటివ్ కాదు, ఏం ఈటీవీ కాదు చేస్తున్నారు? అమ్మా. ఏ టీవీ కాదు కానీ ఏదో నేను ఇచ్చిన లోన్లతోటి మీరు వ్యాపారాభివృద్ధి జరుపుకున్నారని ఆనందం కొద్ది బాష్పాలు వచ్చినాయి. అంతే, అంతకంటే ఏం లేదు. హాయ్. మీద పడుకో, కంగారు పడుకో. బాగుంది అమ్మా. ఇట్లా నేనెందుకులేండి. ఎందుకులేండి? కాదమ్మా, లోన్ తీసుకున్నావు, అవును. ఏం వ్యాపారం చేస్తున్నావు అని. ఏ వ్యాపారం అంటే ఇప్పుడు ఆ వ్యాపారం గురించి ఎందుకులేండి. వ్యాపారం గురించి ఎందుక? ఇదేంటమ్మా, ఇప్పుడు ఆ అమ్మాయి పూల వ్యాపారం చేస్తుంది, ఈవిడికేమో విగ్రహాల వ్యాపారం బాగా కలిసి వచ్చిందని చెప్పింది. అలాగే నువ్వే వ్యాపారం చేస్తున్నావా అని. అక్కడికి వచ్చి చెప్పాలా? చెప్పమ్మా. పర్లేదే, వెళ్ళు చెప్పు. ఏ వ్యాపారం? బాబు గారు, ఆ. మీరు ఇచ్చిన లోన్తో అండి ఆ. నేను సీమ పందుల వ్యాపారం చేస్తున్నానండి. చాలా అద్భుతమైన వ్యాపారం పెట్టావు. దాణా అది బాగా పెడుతున్నానండి. ఆ. పందులన్నీ బలిష్టంగా బలిసినాయండి. బాగాలు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి బాబు గారు. ఆ. ప్రతి పందిలోను ఆ. తమరి మొహాన్నే చూసుకుంటున్నాను బాబు గారు. చాలా బాగుంది. ఈ అబ్బా కొడుకు మాడా. అందుకే నేను చెప్పున్నాను, అందుకే నేను చెప్పున్నాను. అయ్యా బాబు. నేను శైలజ వైఫ్ అండ్ హస్బెండ్గా అదేదో చూద్దాం.
భార్యాభర్తలు రకరకాలుగా ఉంటారు. కొందరు చాలా అన్యోన్యంగా ఉంటారు, కొందరు మంచి గయ్యాలుగా ఉంటారు. మాలాంటి భార్యాభర్తలు మాత్రం ఇప్పటిదాకా మీరు చూస్తుండరు. అంత మంచి భార్యాభర్తలు, మొగుడుగా నేను, భార్యగా శైలిగా. శైలు, ఏ శైలు, అబ్బబ్బబ్బబ్బా ఏమిటండి? లోపల ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నాను. ఎప్పుడు వంటేనా? మూడు ఇంటికి రాగానే కాఫీ తాగుతారా, టీ తాగుతారా, ఏంటి మంచినీళ్ళు తాగుతారా అడగడం లేదా? కాఫీ తాగుతారా, టీ తాగుతారా, మంచినీళ్ళు తాగుతారా? నేను అడిగాక నువ్వు అడగడం కాదు. సరే, ఆ, మనం నిన్న మున్సిపాలిటీ వాళ్ళకి మన వీధిలో పిచ్చి కుక్కలు తిరుగుతున్నాయని రిపోర్ట్ ఇచ్చామా? అవును. అక్కడ చూడు, మున్సిపాలిటీ వ్యాన్ వచ్చి కుక్కలన్నీ వ్యాన్లో వేసుకెళ్ళిపోతున్నారు. అవునండి. ఆ. ఎందుకైనా మంచిది మీరు మాత్రం బయటికి వెళ్ళకండి. ఏయ్! నీ కళ్ళకి నేను ఎలా కనబడుతున్నానే? మా ఆయనలాగా. ఛే! పిచ్చి చోకు లేకు, ఎవరు లేరు కనుక సరిపోయింది. అవును, ఆ, మెల్ల మంగళసూత్రం ఏది? ఉన్నాయిలేండి. ఉన్నాయా లేకపోతే తాకట్టు పెట్టి మీ పుట్టింటారికి డబ్బు పంపించావా? చిచి, మాకంత కర్మ పట్టలేదు. మా అమ్మ వాళ్ళది జమీందారీ వంశం. సరే, ఎక్కడ పెట్టావు? దాచానండి. చెట్టు అంత ముగుండం బతుకుండగా ఎవరైనా మంగళసూత్రం దాచుకుంటారండి? ఎక్కడ దాచావే? మన కాపురం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఇంకా నయమే, 100 కాలాల పాటు చల్లగా ఉండాలని నన్ను ఫ్రిడ్జ్లో పెట్టలేదు. ఇలా తిరగండి, మీరు పట్టరండి. పెడితే పెట్టేస్తావా? మీరే కదండి మీ నా- మాట